అతను చీటర్. అమ్మాయి కనిపిస్తే చాలు వలవేస్తాడు, మాయ మాటలు చెబుతాడు, ఎంజాయ్ చేయగానే నువ్వెవరో నేనెవరో అంటాడు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడు. పెళ్లి చేసుకోమని వెంటబడితే నెంబర్ బ్లాక్ చేస్తాడు. హైదరాబాద్లో యువకుడి చేతిలో ఇలానే మోసపోయింది ఉట్నూరు యువతి. హైదరాబాద్లో ఎగ్జామ్ రాయడానికి వచ్చి బస్ కోసం వేచి చూస్తున్న ఈ యువతి వద్దకొచ్చి ఊబర్ బైకర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న కేటుగాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఈ యువతి ప్రభుత్వ ఉద్యోగం సాధించే లక్ష్యంతో హైదరాబాద్లో ఎగ్జామ్ రాసేందుకు వెళ్ళినప్పుడు బైక్ పై వచ్చిన యువకుడు తాను డ్రాప్ చేస్తానని చెప్పడంతో షాక్ అయింది. తానసలు ఊబర్ యాప్ వాడనని, బైక్ బుక్ చేయలేదని చెబితే ఛార్జ్ ఎంత అయితే అంత ఇవ్వండని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న నవీన్ సింగ్ ఠాకూర్. 4 మాటలు కలిపి యువతి సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తానని పరిచయం పెంచుకున్న నవీన్ సింగ్ ఠాకూర్ తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ యువతి సొంతూరు వెళ్లి మరొకసారి టెట్ పరీక్ష కోసం హైదరాబాద్ వస్తే ఫోన్ టచ్లో ఉన్న నవీన్ సింగ్ ఠాకూర్ ప్రేమిస్తున్నాను అని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని లోపరుచుకున్నాడు. దమ్మాయిగూడలోని సింధు అపార్ట్మెంట్కి తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు. నవీన్ సింగ్ డబ్బులు అవసరమని చెప్పడంతో దపదపాలుగా మొత్తం 1,50,000 రూపాయలు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపింది. ఓవైపు డబ్బులు తీసుకుని మరోవైపు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శారీరకంగా కలిసిన తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు నవీన్. పెళ్లి చేసుకోమంటే నీది తక్కువ కులం అంటూ దూషించాడు. గట్టిగా నిలదీస్తే చంపేస్తానని బెదిరించేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేసు పెట్టేందుకు 3-4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి ఉట్నూరులో కేసు పెట్టింది. SC/ST అట్రాసిటీ కేసు కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నవీన్ సింగ్ ఠాకూర్తో కలిసి దిగిన ఫోటోలు, వాట్సాప్ చాట్తో సహా తన వద్దున్న కీలక ఆధారాలన్నింటినీ ఉట్నూరు పోలీసులకు అందజేసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నవీన్ సింగ్ అనే అబ్బాయి నన్ను ప్రేమ పేరుతోని మోసం చేశాడు. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా యూస్ చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నాడు. నన్ను కులం పేరుతో దూషిస్తున్నాడు. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు ఎలాగైనా న్యాయం జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పెళ్ళి కావాలి, పెళ్లి చేసుకుందామని అంటే నేను ఇప్పుడు చేసుకోను అని అంటున్నాడు. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకున్నా నన్ను టార్చరే పెడతాడు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, ఇంకా ఇప్పుడు నన్నైతే పెళ్లి చేసుకొని అసలు అని చెప్తున్నాడు. నవీన్ సింగ్ ఠాకూర్ లాంటి మోసగాళ్లు తారసపడుతూ ఉంటారు. అపరిచితులతో పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్లు ఇస్తే ఆనక ఇలానే మోసపోవాల్సి వస్తుంది.